హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సౌందర్య. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ. మేమైతే ముందు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ నుంచి లక్ష్మీ టెంపుల్కి వెళ్ళాము. ఇప్పుడు వరసిద్ధి వినాయకుడు టెంపుల్కి వచ్చాము. ఇతనికి రైట్ సైడ్ తొండం ఉంటుందండి, చాలా మంచిది. ఇప్పుడు ఏకాదశి అయిపోయింది, నెక్స్ట్ డే ద్వాదశి మొదలైంది. ఈరోజు టైం చూస్తే ఇప్పుడు 4:30 అయిందండి. నిన్న అయితే వైకుంఠ ఏకాదశి. మేమైతే ఫుల్ డే అంతా ఏమీ తినము, వాటర్ కూడా తాగము. ఈరోజు ద్వాదశి వచ్చింది. ముందైతే పూజా రూమ్ క్లీన్ చేసుకొని దేవుడి గది రెడీ చేస్తాను. తర్వాత ఏంటంటే దేవుడికి నైవేద్యం పెట్టాలి కాబట్టి స్వీటు పులిహోర అన్నీ చేయాల్సి ఉంటుంది. ఫుల్ రెసిపీస్ అయితే ఈ వ్లాగ్లో పెట్టట్లేదు. ఫుల్ రెసిపీ నెక్స్ట్ కుకింగ్ వీడియోలో అన్నీ పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ స్వీట్ చేయడం స్టార్ట్ చేశాను. స్వీట్ పొంగల్కి నేను బియ్యం మరి పెసరపప్పు కుక్కర్లో వేసి పెడుతున్నా. బెల్లంతో చేయాలి కాబట్టి బెల్లం కరిగించుకుందాం. ఇప్పుడు నిన్నటి పువ్వులన్నీ తీస్తున్నాను, అంతా క్లీన్ చేస్తున్నా. దేవుడి ముందున్న నిన్న పూలన్నీ తీసేయాలి కాబట్టి అన్ని ముందు పూలు తీసేసి తర్వాత క్లీనింగ్ స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడైతే ఒక క్లాత్ తీసుకొని మొత్తం అంతా క్లీన్ చేసేస్తున్నాను. ముందంతా ఫస్ట్ క్లీన్ చేసుకొని తర్వాతే నెక్స్ట్ స్టార్ట్ చేయాలి కాబట్టి ముందైతే క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే దీపాలన్నీ వాష్ చేసి తీసుకొచ్చాను, బొట్లు పెడుతున్నాను దీపాలకి. దీపాలను చక్కగా అలంకరిస్తే అంత బాగుంటాయి, దేవుడికి కూడా ఇష్టము, నచ్చుతుంది. సో ఇప్పుడైతే బాబావారికి పూలు పెడుతున్నా. అందరి దేవుళ్ళకి పూలు పెట్టి అలంకరిస్తున్నాను. అయ్యో, పొయ్యి పైన బెల్లం పెట్టాను, మర్చిపోయాను. ఏమైందో చూద్దాం. అదైతే కరిగిపోయింది, రెడీ అయిపోయింది అమ్మవారు. అండ్ ఇంకా వెంకటేశ్వర స్వామికి అయితే రోజెస్ ఇష్టం కాబట్టి అతనికి రోజెస్ అంటే చాలా ఇష్టం అండి. సో ఇంతటితో పూజ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మిగతా వంట చేసేసుకుందాము. పప్పు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే బాబు అన్నం పొద్దున్నే తినాడు కాబట్టి అతనికి ఉప్మా చేస్తున్నా. పులిహోర రెడీ, వంట అంతా అయిపోయింది. నెక్స్ట్ స్వీట్ పొంగల్ కూడా రెడీ అయిపోయింది. పప్పు రెడీ, అన్నం రెడీ, గారెలు కూడా రెడీ అయిపోయినాయి. పూజ అంతా కూడా రెడీ అయిపోయింది. టైం చూస్తే ఇంకా 7:45, కానీ ద్వాదశి తిథి టైమింగ్ అయితే 8 o'clock ఉంది. 8కి ఇంకా 5 minutes ఉన్నప్పుడు పూజ చేసి